ఈ ఆరో గదిని ఎందుకు తెరవలేకపోయారు? ఇంత టెక్నాలజీ ఉన్నా సరే, ఈ ఆరో గదిని తెరవకుండా ఉండడానికి దాగిన రహస్యాలేటి? అసలు ఈ రహస్య గది ఎక్కడుంది? తిరువనంతపురంలోని పద్మనాభ స్వామి ఆలయంలో ఉంది. 6 రహస్య గదుల్లోనూ 5 రహస్య గదులను తెరవగా 1,50,000,00,00,000కు విలువైన బంగారాలు, వజ్రాలు ఎంతో సంపద దొరికింది. అయితే ఈ ఆరో గదిని ఎందుకు ఓపెన్ చేయలేదు అంటే, ఈ ఆరో గదికి ఎటువంటి తాళం లేదు. ఈ ఆరో గది యొక్క 2 తలుపుల మీద 2 పెద్ద సర్పాలున్నాయి. దీనిని నాగబంధంతో క్లోజ్ చేశారు. ఈ తలుపులను తెరవాలి అనంటే గరుడ మంత్రం జపించాలి. అత్యంత శక్తి కూడిన గరుడ మంత్రాన్ని మునులు, ఋషులు మాత్రమే జపించగలరు. ఈ గదిలో 5 గదుల్లో దొరికిన సంపద కంటే ఎక్కువ సంపద ఉంటుందని చాలా మంది నమ్ముతున్నారు. కొంతమంది ఈ గది తలుపులు తెరిస్తే ప్రళయం వచ్చి మొత్తం మునిగిపోతుందని నమ్ముతున్నారు. టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా ఈ గదులను తెరిచే సాహసం ఎవరు ఎందుకు చేయలేదు? ఈ నాగబంధనాన్ని ఓపెన్ చేసే మునులు గాని, ఋషులు గాని మన దేశంలో లేరా? లేదా ఓపెన్ చేస్తే నిజంగా ప్రళయం వచ్చి మునిగిపోతుందని ఆపేశారా? గరుడ మంత్రం జపిస్తే ఓపెన్ అవుతుంది అన్నప్పుడు ఆ మంత్రం ఏంటో తెలుసుకొని ఇప్పుడున్న పురోహితుల్లో ఎవరో ఒకరికో చదివించొచ్చు కదా, ఎందుకు అలా చేయట్లేదు? మంత్రాన్ని జపించే సాధువులు లేక కాదు, ఒక మంత్రాన్ని కొన్ని లక్షల సార్లు, కొన్ని మంత్రాలని కొన్ని కోట్ల సార్లు జపిస్తూ తపస్సు చేసే వారికి మాత్రమే మంత్రసిద్ధి కలుగుతుంది. వాళ్ళకి దేవుని చూసే అనుభూతి, దివ్య దృష్టి కూడా వస్తాయి. వాళ్ళు మాత్రమే ఈ తలుపులను తీయగలరు. మనకి ఆ తలుపుల వెనుక ఏముందో తెలుసుకోవడానికి చాలా ఆతృతగా ఉంటుంది. వాళ్ళకెందుకు ఉంటుంది? నిత్యం భగవంతుని దర్శించుకుని భగవంతుని తప్ప వేరే దేని మీద వ్యామోహం లేనివారు. అందులో డబ్బు ఉంటే ఏమిటి, బంగారం ఉంటే ఏమిటి? ఇప్పుడు వాళ్ళ శక్తులు మన ముందుకు చూపిస్తే వాళ్ళకు ఒరిగేది ఏమిటి? అందుకని వాళ్ళెవరూ రారు, ఆ గదిని ఓపెన్ చేయరు. ఈ సృష్టిలో ఆనందంగా ప్రశాంతంగా బతకాలంటే దైవాన్ని పూజించడం వల్ల మాత్రమే అవుతుంది. నువ్వు ఎంత సంపాదిస్తే ఏమిటి? నువ్వు ఎన్ని కోట్లు కడితే ఏమిటి? నీ చుట్టూ ఎంతమంది ఉంటే ఏమిటి? నువ్వు పోయాక శ్మశానానికి నీతో పాటు ఎవరు వస్తారు? నీ సంపదను ఎలా పట్టుకుని వెళ్తావు? నువ్వు సృష్టించిన ఈ సామ్రాజ్యాన్ని ఎక్కడ పెట్టుకుంటావు? మిత్రమా, సైన్స్ గొప్పదే, నేను కాదన్ను, కానీ దైవస్మరణ ఇంకా గొప్పది.